టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు కుంకుమ పెంచిన పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరిగింది. సంప్రదాయంగా బొట్టు పెట్టి మరి మహిళలకు చెక్కులు అందజేశారు. వృద్ధులకు భోజనాలు పెట్టి పెన్షన్లు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పంపిణీ చేస్తున్న నగదు పూర్తి ఉచితమని, తిరిగి చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ సాక్షి పత్రిక తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. మరోవైపు పలుచోట్ల నేతలు, మహిళలు పూలు పాలతో చంద్రబాబు ఫోటోలకు అభిషేకాలు నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పసుపు కుంకుమ కార్యక్రమం ఘనంగా సాగింది. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోనూ రంగురంగుల ముగ్గులతో పండుగ వాతావరణం తీసుకొచ్చారు. ప్రతి చోట చంద్రబాబు చిత్రపటానికి పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకాన్ని చేపట్టి ప్రతి సభ్యురాలికి ఇప్పటికే అందజేస్తున్న మొత్తానికి అదనంగా 10,000 రూపాయల చొప్పున అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 93,80,000 మంది పొదుపు సంఘం సభ్యులు ఉన్నారు. వీరందరికీ 3 విడతలుగా 10,000 మొత్తాన్ని చెక్కుల రూపంలో ప్రభుత్వం అందజేస్తోంది. తొలి విడత 2,500 రూపాయలను ఇవాళ అందజేశారు. ఫిబ్రవరి 8న రెండో విడతగా 3,500, మార్చి 5న మూడో విడతగా 4,000 రూపాయలను చెక్కుల రూపంలో అందజేస్తారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆడపడుచులకు సొంత అన్నలాగా పసుపు కుంకుమ ఇస్తున్నానని, దీవించాలని కోరారు. ఆడపడుచులకు ఎంతిచ్చినా తక్కువేనన్నారు. కానీ నేను నిజమైన అన్నగా నా ఆడబిడ్డలకి 2 విడతలు, ఒకసారి 10,000, ఇంకోసారి 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చా. విశాఖపట్నంలో 10,000 కోట్ల రూపాయలు ఆస్తిని మా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ కింద ఇచ్చా. నెల్లూరులో 7,000 ఆస్తి భూమిని పసుపు కుంకుమ కింద ఇచ్చా. ఇక్కడే కృష్ణా జిల్లాలో ఇంటి జాగాలు ఇవన్నీ కూడా దగ్గర ఒక 7,000-8,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తిని మళ్లీ ఇస్తున్నాం. ఒక అన్నగా మీకు ఎంత ఇచ్చినా తక్కువే. ఎన్నడూ లేని విధంగా వృద్ధులకు గౌరవం పెరిగేలా చేశామన్న చంద్రబాబు ఇప్పుడంతా తనను పెద్ద కొడుకులా భావిస్తున్నారని చెప్పారు. అన్ని విధాలా మహిళలకు అండగా నిలుస్తామని బాబు హామీ ఇచ్చారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. ఎక్కడ చూసినా ఈ పింఛన్లు 2,000 రూపాయలు చేసిన తర్వాత మా తల్లులైతే, పెద్దవాళ్ళైతే నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఎక్కడికక్కడ నా పెద్ద కొడుకున్నాడు, మాకేమీ బాధ లేదు, అవసరమైతే మీకు కాఫీ ఇస్తాం తప్ప మీ మీద మేము ఆధారపడమని మా పెద్దవాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా మీకు ఇచ్చాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మీకు గౌరవం పెరిగింది, సామాజిక బాధ్యత, ఈరోజు మీకు భద్రత వచ్చింది. ఇంకో పక్కన మునుపు ఇంట్లో ఉండేవాళ్ళు కూడా పిల్లలు కూడా సరిగా చూసుకోకపోతే ఈరోజు ఇటీవల నేను చూశాను టీవీల్లో కూడా 200 రూపాయలు ఇచ్చినప్పుడు సరిగా చూసుకునే వాళ్ళు కాదు, 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక రకంగా చూసుకునేవాళ్ళు. ఈ రోజు మిమ్మల్ని బాగా చూసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. అది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఒక పెద్ద కొడుకుగా మీకు ఇచ్చినటువంటి ఒక భద్రత. సాక్షి దినపత్రిక వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పసుపు కుంకుమ కింద ఇస్తున్నది అప్పు అంటూ అసత్య ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. పసుపు కుంకుమ కింద ఇచ్చిన మొత్తాన్ని మహిళలు తమకిష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉందని, ఇది పూర్తి ఉచితంగా ఇస్తున్న మొత్తమని స్పష్టం చేశారు. పాపం ఆ అసాక్షి పేపర్ అది ఎప్పుడు అపశకునాలే తప్ప మంచి శకునమే తెలియని పార్టీ ఆ పేపరు. అవునా కాదా? నేను మా ఆడబిడ్డలకి ఒక అన్నగా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇస్తే ఇది కూడా అప్పు ఇస్తున్నానని రాస్తున్నా అంటే ఆయనకు అప్పు ఇవ్వాలనుంది, కానీ నేను అప్పు ఇవ్వను. నా ఆడబిడ్డలకి నేరుగా డబ్బులు ఉచితంగా ఇస్తా, ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఈరోజే 3 చెక్కులు ఇచ్చాను. ఫిబ్రవరి 1వ తారీఖున డేట్ వేసి 2,500 రూపాయలు, మార్చి 8న డేట్తో 3,500 రూపాయలు,
ఏప్రిల్ 5న 4,000 రూపాయలు 3 చెక్కులు కలిపి 10,000 రూపాయలు ఇచ్చాను చెల్లెమ్మలు. మీరు ఏ దానికి కావాలంటే దానికి ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళా సంఘాలకు ఉజ్వల భవిష్యత్తు కోసం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చంద్రన్న చేయూత, డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీ కలిపి 11,118 కోట్ల మొత్తాన్ని ఆయా సంఘాల ఖాతాలో జమ చేశారు. 2014 మార్చి 31 నాటికి 86 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాల సభ్యులకు పెట్టుబడి నిధి కింద ఒక్కొక్క సభ్యురాలికి 10,000 చొప్పున 8,604 కోట్లు మంజూరు చేశారు. డ్వాక్రా సంఘాల రుణాలకు బ్యాంకులు విధించిన వడ్డీ మొత్తం 2014 ఫిబ్రవరి నుంచి 2016 జూలై వరకు 2,514 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రజా సంక్షేమం కోసం టీడీపీ కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరులో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో యనమలతో పాటు కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కులు, పింఛన్లు పంపిణీ చేశారు. రాజమండ్రిలో పూలతో బాబుకు గుడి కట్టి మహిళలు అభిమానం చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొదటి విడత పసుపు కుంకుమ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు కోలాహలంగా నిర్వహించారు. మహిళలు గ్రామం అంతటా ముగ్గులు వేశారు. చెక్కుల పంపిణీ అనంతరం అందరూ సహపంక్తి భోజనాలు చేశారు. డ్వాక్రా మహిళలు అందరూ ఆనందంగా ఉండాలనే ఆకాంక్షతో పసుపు కుంకుమ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో ఆయన మహిళలకు చెక్కులు అందజేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమం అనంతరం మహిళలు కూడా చంద్రబాబు చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి బుజ్జి మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పసుపు కుంకుమ చెక్కులు అందజేశారు.